ప్రధాని మోడీ ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ను మోదీ సందర్శించనున్నారు. తర్వాత వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని, గ్రౌండ్ ఫ్లోర్లోని ఎక్స్రే బ్యాగేజ్ స్క్రీనింగ్ కేంద్రాన్ని సందర్శించనున్నారు. అకాడమీ బ్లాక్ వద్ద రుద్రాక్ష మొక్కలు నాటి అక్కడ భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడి వారితో గ్రూప్ ఫోటో దిగనున్నారు. ఇక 74-75వ బ్యాచ్ల ఆఫీసర్ ట్రైనీలతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. ఆ తర్వాత పబ్లిక్ ఫంక్షన్లో ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం పుస్తకాన్ని ఆవిష్కరించి అకాడమీ కేంద్రానికి అక్రెడిటేషన్ సర్టిఫికేట్స్ను అందించనున్నారు. అలాగే మోదీ లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ను మోదీ సందర్శించనున్నారు. తర్వాత వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని, గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్స్రే బ్యాగేజ్ స్క్రీనింగ్ కేంద్రాన్ని సందర్శించనున్నారు. అకాడమీ బ్లాక్ వద్ద రుద్రాక్ష మొక్కలు నాటి అక్కడ భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడి వారితో గ్రూప్ ఫోటో దిగనున్నారు. ఇక 74-75వ బ్యాచ్ల ఆఫీసర్ ట్రైనీలతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. ఆ తర్వాత పబ్లిక్ ఫంక్షన్లో ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం పుస్తకాన్ని ఆవిష్కరించి అకాడమీ కేంద్రానికి అక్రెడిటేషన్ సర్టిఫికేట్ను అందించనున్నారు. అలాగే మోదీ లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. సో నేడు జరగనున్న ఏపీలో ప్రధాని పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మరి ప్రధాని మోడీ ఇవాళ ఏపీ పర్యటన ఉంది, లేపాక్షి ఆలయాన్ని కూడా సందర్శించనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ, ఏదైతే ఈ రోజు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర ఏర్పాటు చేసిన కస్టమ్స్ అధికారుల జాతీయ శిక్షణా కేంద్రాన్ని ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఈ రోజు ప్రారంభించారు. 3 గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో పాలసముద్రం శిక్షణా కేంద్రానికి చేరుకుంటారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు గవర్నర్ నజీర్ కూడా అక్కడికి చేరుకొని ఆయనకు స్వాగతం పలికేందుకు పుట్టపర్తికి 1-2 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. అక్కడ నుంచి వీరు కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో పాలసముద్రంకి వెళ్తారు. అక్కడ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏదైతే ఈ భూములు 400 ఎకరాలు ఈ నాసిక్ జాతీయ కస్టమ్స్ శిక్షణాధికారుల కేంద్రానికి భూములు ఇచ్చిన రైతులతో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం కాబోతున్నారు. తర్వాత దానికి సంబంధించిన విషయాల మీద ప్రసంగిస్తారు.
దీంతో పాటు మరి ఏదైతే యునెస్కో గుర్తింపు పొందిన పురాతన చారిత్రాత్మక కట్టడాల ప్రపంచ పటంలోకి ఎక్కిన యునెస్కో గుర్తింపు పొందిన లేపాక్షి ఆలయాన్ని సందర్శిస్తారో అక్కడ 5 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకుని అరగంట పాటు ఆలయంలో ఉంటారు. అక్కడ నుంచి నేరుగా పుట్టపర్తికి చేరుకుని పుట్టపర్తి నుంచి తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఇప్పటికీ గత 4 రోజులుగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్ ప్రోగ్రామ్ ఏదైతే పర్యటన ఉందో ఈ దాంతో పూర్తిగా పోలీసు యంత్రాంగంతో పాటు కేంద్ర బలగాలు కూడా పూర్తిగా రక్షణ వ్యవహారాలన్నింటినీ కూడా చూస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయ్యాయి. మీడియా కూడా కేవలం ఏదైతే ఈ ప్రత్యేక ప్రసారానికి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించిన లింకులు కూడా పంపుతున్నారు. మీడియా కూడా అనుమతి లేదు. ప్రతిభ రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.